తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ప్రజలు వ్యవస్థలో విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది. నియోజకవర్గంలో ప్రజల ఆదరణ చూస్తుంటే మన విజయం కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీ ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. వ్యవస్థలో మార్పులు, విధానాల్లో మార్పు ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. మన యువత భవిష్యత్తుకు కావలసిన నమ్మకం, భరోసాని జగన్ రెడ్డి ఇవ్వలేకపోవడం జరిగింది. రాష్ట్రాన్ని జగన్ అప్పులు పాలు చేశాడు. 1వ తారీఖుకి జీతాలు కానీ పింఛన్లు కానీ అందించడంలో విఫలం అవడం జరిగింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు అందించడం, 1వ తారీఖు అయితే ప్రతి ఒక్క అర్హత కలిగిన అందరికీ 4,000 రూపాయలు పింఛను కల్పించడం జరుగుతుంది. టీడీపీ బీజేపీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, దివాలా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి ఈ 3 జత కట్టడం జరిగింది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు.